ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ శివపరమాత్ముని అనుభవం చేసుకోండి. అనుభవం అవుతుందో లేదో బాగా పరిశీలించుకోండి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. పరంధామం నుండి పరమ పవిత్రుడైన శివబాబా వచ్చి మా ఆత్మకి దివ్యజ్ఞానాన్ని నింపుతున్నారు. నేను ఈశ్వరుడి యొక్క విద్యార్థిని అని అనుభవం చేసుకుంటూ వానేనండి. బాబా చెప్తున్నారు, నిశ్చయ బుద్ధి ఆత్మ అయిన మీరు ఒకవైపు ఉన్నారు, రెండో వైపు నిత్యం లేని ఆత్మల మొత్తం విశ్వం అంతా ఒక పక్క ఉంది. కానీ మీరు ఎందుకు అలా జరగట్లేదు? బాబా చెప్తున్నారు, మీకు బాబాపై నిశ్చయం ఉన్న కారణంగా అలజడి అవ్వట్లేదు. ఎవరైనా అలజడి చేయటానికి నిమిత్తమైనా కానీ మీపై మీకు నిశ్చయ బుద్ధి తక్కువ కాకూడదు. బాబాపై నిత్యం, స్వయంపై నిత్యం చాలా అవసరం అని చెప్తున్నారు బాబా. కానీ కళ్యాణ భావన ద్వారా దృష్టి, వృత్తి రెండూ మారిపోతాయి. ఎటువంటి క్రోధి ఆత్మ ఎదురుగా వచ్చినా, లేక ఎవరైనా అగౌరవపరిచినా, లేదు నింద చేసినా కానీ ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉండాలి, దయ రావాలి. శుభ కళ్యాణ భావన మీలో ఉత్పన్నమైనప్పుడు వారి సంస్కారాలని పరివర్తన చేసే ఫలం లభిస్తుంది. బాబా చెప్తున్నారు, బాబాపై నిశ్చయం, మనపై మనకు నిశ్చయం ఉండాలి. ప్రపంచం వాళ్ళకి నిశ్చయం ఉండదు బాబాపై. మనం మాత్రం ప్రపంచమంతా ఒకటైపోయినా కానీ
నీ నిశ్చయం మాత్రం వదలకూడదు అని చెప్తున్నారు బాబా. ప్రపంచం వారు భక్తి చేస్తారు, కానీ నిశ్చయం ఉంటుందా అని అడుగుతున్నారు బాబా. మరి మీకు నిశ్చయం ఎలా ఉంది? ప్రపంచమంతా ఒకటైపోయినా కానీ భగవంతుడిపై నిశ్చయం పోకూడదని చెప్తున్నారు. అప్పుడే బాబా హృదయాన్ని మనం జయించిన వాళ్ళు అవుతాం. మనపై మన నిశ్చయం కూడా చాలా దృఢంగా ఉండాలంటున్నారు బాబా. 2, విశ్వానికి కళ్యాణం చేయాలనే భావన ఉత్పన్నం అవుతుందా అని అడుగుతున్నారు బాబా. ఎందుకంటే విశ్వానికి కళ్యాణం చేయాలనే భావన మరియు సంస్కారము విశ్వాన్ని పరివర్తన చేసేసే ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అంటే బాబా అంటున్నారు, కేవలం భగవంతుడిపై నిత్యం భక్తులు కూడా పెట్టుకుంటారు, మనం కూడా పెట్టుకున్నాం, మనపై నిశ్చయం కూడా ఉంచుకున్నాం. కానీ ఇక్కడ శివబాబా ఏం చెప్తున్నారు అంటే, నువ్వు విశ్వ కళ్యాణం కోసం వచ్చాను నేను, ఆ విశ్వ కళ్యాణం కూడా నువ్వు చేయాలి. ఆ విశ్వ కళ్యాణం ఎలా ఉండాలి అంటున్నారు బాబా? దయ కలిగి ఉండాలి. విశ్వంపై కూడా దయ ఉండాలి. చూడండి, మనం ఏమనుకుంటాం, మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ బాగుపడితే చాలు, వాళ్ళకి జ్ఞానం చెప్తే చాలు అనుకుంటాం. కానీ విశ్వానికి ఉండాలంటున్నారు బాబా. భగవంతుడిపై ఎలా అయితే నిశ్చయం ఉందో, నీపై ఎలా అయితే నిశ్చయం ఉందో, ఆ నిశ్చయంతో పాటు భగవంతుడి యొక్క సంస్కారం ఏంటంటే విశ్వ కళ్యాణం, విశ్వాన్ని కళ్యాణం చేయటానికి వచ్చారు. అంచేత నువ్వు కూడా విశ్వ కళ్యాణం చేయటం అనేది ఎప్పుడు వస్తుందంటే నీకు విశ్వంపై దయ కలగాలంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, శుభ కళ్యాణ భావన వారి సంస్కారాలనే మీలో ఉన్నటువంటి ఆ భావన ఇతరుల సంస్కారాన్ని పరివర్తన తప్పకుండా చేస్తుంది, ఆ ఫలం చేసి చూపిస్తుంది అంటున్నారు బాబా. మరి మనకుందా బాబా చెప్పిన పాయింట్? విశ్వ కళ్యాణం చేస్తున్నామా మనం? చూడండి, చేస్తున్నామా? చేయాలంటున్నారు బాబా. ఆ విశ్వం పట్ల నీకు దయ వస్తుందా అని అడుగుతున్నారు బాబా. ఎందుకంటే భగవంతుడు మన ద్వారా విశ్వ కళ్యాణం చేస్తారు కాబట్టి మనకు 2 భావనలు కూడా ఉండాలి. బాబా మీద నిశ్చయం, స్వయంపై నిశ్చయం, విశ్వంపై నిశ్చయం. విశ్వ కళ్యాణం కోసం భావన దయ ఉండాలని చెప్తున్నారు బాబా. ఎందుకంటే చూడండి, మీకు బాబాను తెలుసుకున్న కాడి నుంచి శ్రేష్టాతి శ్రేష్ఠ కర్మలు మీరు చేసుకుంటూ వెళ్తే, ఒకవేళ మధ్యన కొన్ని వికర్మలు జరిగినా శ్రేష్టాతి శ్రేష్ఠ కర్మలు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే తప్పకుండా అది సంస్కారం అయిపోయి మీకు దివ్యబుద్ధి ఏర్పడిపోతుంది. ఎలా అంటే ముందు చాలా కొద్ది సమయంలో, కొన్ని నెలలు దాటిన తర్వాత ఆకలి చావులు ఎక్కువైపోతాయి. నాకు బాబా ఒక 2 రోజుల క్రితం ఇది అనుభవం చేశారు బాబా. ఆదివారం యోగం చేయి దాని గురించి అని చెప్పారు. ఆకలి బాధ తట్టుకోలేక, పదార్థాలు లేక, ట్రాన్స్పోర్ట్ లేక, ఆకలి అంటూ అలమటిస్తూ చనిపోయే రోజు కూడా
అది కూడా ఒక ఖాతా అని చెప్పారు బాబా, అది కూడా రాబోస్తుందని చెప్పారు. మరి మీకు ఎవరికైనా టచ్ అయింది ఆ పాయింట్? మరి నాకెందుకు టచ్ చేశారు బాబా? మనస సేవ చేయాలి నువ్వు. ఆదివారం రోజు ఆకలి బాధ ఎటువంటిదంటే, బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి పాలు లేకపోయినప్పుడు పోతపాలు తెచ్చి ఎలా అయితే పోషిస్తారో, అలాగే ఆకలి చావు చేత మరణించే వ్యక్తులు చాలా కొద్ది నెలల్లో ఆ దృశ్యం రాబోతుంది ఈ ప్రపంచంలో అని చెప్పారు బాబా. మరి ఏం చేయాలి బాబా అని అడిగితే, ఆ ఆకలి బాధలో వాళ్ళ కర్మల ఖాతా పూర్తవుతుంది. ఆ ఆకలి బాధలో ఓ భగవంతుడా అని పరోక్షంగా వాళ్ళ ఇష్టదేవతను కానీ కొలుసుకున్నా కూడా వాళ్ళు స్వర్గం రావాలని సంకల్పం చేయమన్నారు బాబా. అర్థమైందా? అదే విశ్వ కళ్యాణకారి భావన అంటే. నీకు బాబాపై నిశ్చయం ఉంది, నీపై నీకు నిశ్చయం ఉంది, నువ్వు విజయం పొందుతావని. కానీ కళ్యాణకారి భావన లేకుండా నువ్వు సంపూర్ణ అవలేవని చెప్తున్నారు బాబా ఇక్కడ. మరి ఆకలి చావులు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇంకా మనకు బయటికి వెళ్ళి ఏదైనా పదార్థాలు తెచ్చుకుని ఉంచుకుంటున్నాం. మరి ఆ రోజు పరిస్థితి ఏంటి? ఎంతోమంది ఉద్యోగం తీసేస్తున్నారు, నిరుద్యోగులు అయిపోతున్నారు. వాళ్ళెందుకు తీసేస్తున్నారు? వాళ్ళకి ఆదాయం లేదు. డ్రామాలో రోజు 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 కూడా తమో ప్రధానం అయిపోతుందని చెప్పారు బాబా. అందుకు ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, నిన్ను ఎందుకు ఎన్నుకున్నాను నేను? నాపై నిశ్చయం పెట్టుకో, నీపై కూడా నిశ్చయం పెట్టుకో. మన ఇద్దరం కలిసి విశ్వ కళ్యాణం చేద్దాం. ఆయన చేయాలంటే ఒక్క నైట్ చేసేస్తాడు విశ్వ కళ్యాణం. ఓన్లీ ఒక్క రాత్రి చాలు ఆయనకి, అందరి కళ్ళలో కనపడి. కానీ స్వర్గం వచ్చేది మనం కాబట్టి, ఆయన రారు కాబట్టి ఆయన చేయకూడదు. కాబట్టి బాబా అంటున్నాడు, నీకు కూడా కళ్యాణకారి భావన రావట్లేదా? నీకు ఉత్పన్నం అవట్లేదా? ఎందుకు ఉత్పన్నం అవట్లేదు? నీకు దయ లేదు, విశ్వంపై దయ చూపించట్లేదు. నువ్వు హద్దులో ఉండిపోయావు. నువ్వు అలా చేయని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, అలా చేసినప్పటికీ కూడా ఫలం రాలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ తప్పకుండా వస్తుంది అంటున్నారు బాబా. ఆ ఫలం ఎలా వస్తుందో చెప్తున్నారు బాబా ఇక్కడ. ఫలం రావట్లేదని ధైర్యం వదలకూడదు. అన్ని ఫలాలు ఇస్తాయి. కొన్ని వర్షం వచ్చినప్పుడు ఫలం వస్తాయి కదా, కొన్ని నీరు పోసినా కానీ ఫలం ఇవ్వవు. అలాగే డ్రామాలో ఏ సమయంలో ఫలం రావాలో నిర్ణయింపబడిపోయింది. ఇది అవినాశి బీజం. కొన్ని ప్రత్యక్ష ఫలం చూపిస్తాయి, కొన్ని మరలా ప్రకృతి ఆపదలు వచ్చినప్పుడు, డ్రామాలో దృశ్యాలు మారినప్పుడు ఫలం వస్తాయి. చూసారా బాబా చెప్తున్నారు. మనం దయాహృదయంతో విశ్వకళ్యాణకారి భావన ఉన్నా వాళ్ళు మారట్లేదు అని మనం అనుకుంటాం. కానీ బాబా అంటున్నారు, వారు తప్పకుండా మారతారు, తప్పకుండా మారతారు. వాళ్ళు ఎలా మారతారు అంటున్నారు? కొన్ని చెట్లు వర్షం వచ్చినప్పుడు ఫలాలు ఇస్తాయి, కొన్ని నీరు పోసినా కూడా ఫలం ఇవ్వవు. అలాగే ఈ బాబా మాత్రం అవినాశి బీజం. ఇది కొన్ని ప్రత్యక్ష ఫలం చూపిస్తాయి, కొన్ని మరలా ప్రకృతి ఆపదలు వచ్చినప్పుడు, డ్రామాలో దృశ్యాలు మారినప్పుడు ఫలం ఇస్తాయి. వినాశనం అవుతుంది, ఇది గ్యారంటీ. మీకు తెలుసా వినాశనం అవుతుందని? గ్యారంటీ కదా. కానీ బీజం అవినాశి కనుక ఫలం రాకుండా ఉండదు. కానీ కొన్ని తొందరగా వస్తాయి,
వెనుక వచ్చేవారు ఇప్పుడు వస్తే ఎలాగా, అలాగే ఫలం కూడా లేటుగా వస్తుంది. అందువల్ల సేవ చేసేటప్పుడు చేసినది వ్యర్థమైపోయిందని ఆలోచించకూడదు. నెంబర్ వారీగా సమయ ప్రమాణంగా మీరు చేసే ప్రతి దయాహృదయంతో చేసే విశ్వకళ్యాణకారి కార్యం ఏదైనా ఫలము సమయ ప్రమాణంగా అవినాశిగా తప్పకుండా వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇక్కడ చూసారా ఏం చెప్తున్నారు బాబా? అనుభవం చేసుకోండి. ఈరోజు మనకు భగవంతుడు వచ్చి చదువు చెప్తున్నారు అంటే మన అదృష్టాన్ని మనం తెలుసుకోలేదు. ప్రపంచం వాళ్ళు భగవంతుడు ఎక్కడున్నారని ఎతుకుతున్నారు. దొరికిన భగవంతుడిని మనం, తెలుసుకున్న భగవంతుడిని మనం ఏమి వాస్తవాన్ని చెప్పాలంటే ఏమి అనుభవం చేసుకోవట్లేదు. మనలో కూడా ఈర్ష్య, పగ, ద్వేషాలు పెళ్ళిబుకుపోయి దైవ చింతనలో ఉండవలసిన మనము, దైవ పిల్లలైన మనము చాలా క్రోధంలో కూడా వెళ్ళిపోతున్నాం. దయ అనేది సమాప్తి అయిపోతుంది. కాబట్టి బాబా అంటున్నారు, నువ్వెప్పుడు కూడా నాపై నిశ్చయం పెట్టుకోవాలి, నీపై నిశ్చయం పెట్టుకోవాలి. దయావృతంతో విశ్వం మారుతుంది, నేను మారుస్తాను బాబాను తోడెట్టుకుని అని ధైర్యంతో ఎప్పుడు కూడా ఫలం రాలేదని ఆలోచించకూడదని చెప్తున్నారు. కానీ కొన్ని ఫలాలు వినాశ సమయంలో వస్తాయి, కొన్ని పరిస్థితులు మారినప్పుడు వస్తాయి, కొన్ని రకరకాలుగా వస్తాయని చెప్తున్నారు బాబా. ఈరోజు నేను చూసింది ఏంటంటే, బయట వాళ్ళు కూడా మన పుస్తకాలు తీసుకుని, కోటి పుస్తకాలు, కొంతమంది పూర్తిగా డబ్బు వేస్తున్నారు, ధనం ఇస్తున్నారు, కొంతమంది కొద్దిగా ఇస్తున్నారు. కొంతమంది నేను ఒక అన్నయ్య అయితే 10,000 పుస్తకాలు పంచిపెట్టుకుంటాను అన్నయ్య, నేను నిర్ణయించేసుకున్నాను. 6 రూపాయలు అంటున్నా పుస్తకం, 5 రూపాయలు చొప్పున ఇస్తాను అన్నయ్య, 50,000 లోన్ పెట్టుకుంటున్నాను, నేను 10,000 పుస్తకాలు పంచిపెట్టేసుకుంటానని ఆ ఆత్మ ఈరోజు 5,000 వేసారు. లోన్ ఎట్టుకుంటాను నేను, మిగిలిన కూడా పట్టుకెళ్ళిపోతానని. అయినా అన్నయ్య డబ్బుని పనికిరాని దానిగా చూడాలని బాబా నాకు చెప్పారు. డబ్బు భగవంతుని దూరం చేసేస్తుంది. నువ్వు తీసుకెళ్ళన్నయ్యా, నువ్వు ఉన్నప్పుడు అన్నాను. చూసారా మరి? ఇప్పుడు బాబా చెప్పింది సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి మొదలెట్టాం మనం. కానీ ఈరోజు వాళ్ళు ఎదురుకొచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఒక డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారు, ఆయన గారు కూడా ఎవరో తెలియదు మనకి, బాబా పిల్లవారంట. ఆయన 1000 బుక్కులు తీసుకెళ్ళారు, అమౌంట్ కూడా వేశారు. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు, జ్ఞాని ఆత్మ అయిన నీవు, యోగి ఆత్మ అయిన నీవు, బ్రహ్మకుమారి పిల్లలుగా పిలువబడే మీరు నాపై నిత్యం, ప్రపంచం అంతా ఏకమైపోయి నిన్ను విడదీయాలన్నా కూడా నా మీద నిత్యం నీకు వదలకూడదు. 1. 2, నీపై నిత్యం కూడా ఉండాలి. నేను తప్పకుండా కల్పము విజయం పొందే ఆత్మని నేను. నాకు ఎవరు తోడున్నారు? పరంపిత, పరమాత్ముడు, సత్యమైన వాడు, సదా పవిత్రుడు, ధర్మాత్ముడు, పరమ పవిత్రుడు నాకు తోడున్నాడు. ఈ నిశ్చయం నీకు ఉండాలంటున్నారు బాబా. అది 2 సరిపోవు, విశ్వకళ్యాణం చేయడానికి సరిపోవు. ఇప్పుడు మీరాబాయి ఉన్నారు, వారు సాకార లోకంలో భగవంతుడితోటి లీనమై ఉండేవారు. ఆవిడ విశ్వకళ్యాణం చేసిందా? భక్త రామదాస్ ఉన్నారు, ఆయన భగవంతుడితో లీనమైపోయి ఉన్నారు. ఆయన విశ్వకళ్యాణం చేశాడా? చేయలేదు. నిశ్చయం ఉంది వాళ్ళిద్దరు. ఇప్పుడు బాబా చెప్పిన ప్రకారం
కానీ విశ్వ కళ్యాణం చేశారా? చేయలేదు. మళ్ళీ షిరిడి సాయిబాబా చేశారు. అలాగే బాబా ఏమంటున్నారంటే భక్తిలో సిస్టమ్ మంచిదే, కానీ విశ్వ కళ్యాణం అనేది ఉండదు. ఇక్కడ విశ్వ కళ్యాణం ఉంటుంది అంటున్నారు బాబా. అయితే మీరు అడగొచ్చు, భక్తులు కూడా అన్నదానం చేస్తున్నారు కదా, వస్త్రదానం కూడా చేస్తున్నారు కదా, సదుపాయాలు కూడా ఫ్రీగా ఇస్తున్నారు కదా అని అడగొచ్చు మీరు. ఇస్తున్నారు, కరెక్టే, కాదంటలేదు. కానీ వాళ్ళకు భగవంతుడు నడిపించట్లేదు వాళ్ళని. వాళ్ళు జ్ఞానంతో పూర్వజన్మ సుకృతాలతోటి అంతిమంలో మనం ఇచ్చేటువంటి దృష్టి వృత్తి ద్వారా వాళ్ళు నడుస్తున్నారు. కానీ వాళ్ళెక్కడ నువ్వెక్కడ అని అడుగుతున్నారు బాబా. నీకు అసలు విశ్వ కళ్యాణం అనేది ఉత్పన్నం అయిందా? అదే చెప్తున్నారు బాబా. నువ్వు ఎప్పుడు ఏది ఇచ్చినా కానీ అది ఆ రోజు ఫలం రాకపోయినా కానీ తప్పకుండా ఫలం వస్తుంది. ఫలం రావట్లేదని ధైర్యాన్ని పోగొట్టుకోకండి, నీరసించి పడిపోకండి అని బాబా మనకి తెలియజేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈరోజు అలాగ అంతమంది కూడా ఆ కోటి పుస్తకాల సేవలో భిన్న భిన్న రూపాల్లో సహయోగం అయిపోతున్నారు. మరి ఆ ఆత్మ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే లోన్ పెట్టుకుంటారు, కూతురి పెళ్లి చేస్తే లోన్ పెట్టుకుని కట్నం ఇస్తారు తక్కువ వస్తే, ఒక వాహనం కొనుక్కోవాలంటే లోన్ పెట్టుకుంటారు, ఒక గృహం కట్టుకోవాలంటే లోన్ పెట్టుకుంటారు, ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే లోన్ పెట్టుకుంటారు. కానీ ఈరోజు ఆ ఆత్మ నాకు ఫోన్లో చెప్పారు, అన్నయ్య నేను లోన్ పెట్టుకుంటాను, ఒక 50,000కి నేను 10,000 పుస్తకాలు తీసుకుంటాను అన్నయ్య అన్నారు. నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే భగవంతుడు ఇక్కడ చెప్పిన పాయింట్కి ఆ ఎగ్జాంపుల్ సరిపోవటం కోసం చెప్తున్నాను మీకు. నేను ఆ ఎగ్జాంపుల్ ఎంత సరిపోయిందో చూడండి. ఎవరైనా భగవంతుడు లోన్ పెట్టుకుని పుస్తకాలు పంచిపెట్టుకుంటారా? అంటే బాబా సుమారుగా మేము 30 సంవత్సరాల నుంచి కూడా పుస్తకాలు పంచిపెడతామే అనేది వదలలేదు. కాబట్టి ఆ శ్రేష్ఠ కర్మ ఇది అందరినీ శ్రేష్టంగా తయారు చేసేసింది. అది బాబా ఇక్కడ చెప్తున్నారు. ఏమని? నీకు దయ కలిగి విశ్వ కళ్యాణం చేయాలి అని భావన రాకుండా నాపై నిత్యము నీపై నిత్యం ఉన్నా విశ్వానికి ఫలాలు ఇవ్వలేవు అని చెప్తున్నారు. అర్థమైందా పాయింట్? నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా? బాబా చెప్తున్నారు, ఈ అవినాశి బీజం ఇది ఫలం రాకుండా అస్సలు ఉండదు, కానీ సమయ ప్రమాణంగా వస్తుంది. అప్పుడు నీకు కోట్లు జమ అయిపోతుంది అంటున్నారు బాబా. ఆయనకి అవసర సమయంలో మనం ఉపయోగపడాం కదా. ఆయన అంతిమంలో అద్భుతాలు చేస్తాడు, అప్పుడు మనకు అవసరం లేదు, మన అవసరం లేదు ఆయనకి. బాబా అదే చెప్పారు, నా సంకల్పాన్ని ఆజ్ఞగా గ్రహించి ఎవరైతే ఆ సమయంలో సహయోగి అవుతారో వాళ్ళకి కల్పమంతా కూడా నేను సహయోగి అయిపోతానని చెప్పారు బాబు. అర్థమైందా పాయింట్? అక్కడ ఇంకో చోట చెప్పారు, ఆ పాయింట్ కూడా ఇక్కడ పెడుతున్నాను. ఏమని చెప్తున్నారు బాబా? నా సంకల్పాన్ని ఆజ్ఞగా భావించి ఎవరైతే సహయోగి అవుతారో, తక్షణం సహయోగి అవుతారో నా అవసర సమయంలో సహయోగి అవుతారో వాళ్ళకి మొత్తం కల్పంలో ప్రతి జన్మలో నేను సహయోగి అయిపోతాను. ఇది ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన లెక్క అని చెప్పారు బాబా.
అనుభవం చేసుకోండి. ఈ పాయింట్ చాలా వండర్ఫుల్ పాయింట్, అనుభవం చేసుకో. అక్కడ వాణి కాదు, అక్కడ చెప్తే బాబా వాణిలో చెప్పిన కామన్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి నీకు స్పెషల్ టచింగ్స్ ఇస్తారు. బాబా దృష్టిలో చాలామంది ఉంటారు, వాళ్ళకి స్పెషల్ టచింగ్స్ ఇస్తారు. అర్థమైందా? స్పెషల్ టచింగ్స్ ఇస్తారు వాళ్ళకి. అదే పైనుంచి సంకల్పం రిలీజ్ చేస్తారు బాబా, సంకల్పం కింద పంపిస్తారు. ఆ సంకల్పాన్ని ఆజ్ఞగా తీసుకుని తక్షణమే ఆ కార్యాల్లో నిమగ్నం అయ్యి బాబా ఆజ్ఞని శిరసావహించి కార్యం చేస్తే ఆ ఒక్క చిన్న కార్యం వలన భగవంతుడికి అవసర సమయంలో, భగవంతుడికి అవసరం ఏంటండి మనం? నో, మన భాగ్యం పెంచడానికి ఆయన శక్తిహీనుడి కింద కనపడుతున్నాడు మనకి. శక్తి లేని వాడిగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన. బాబా అంటున్నారు, ఆ సమయంలో నాకు సహయోగం అయితే మొత్తం కల్పం అంతా నీకు అన్ని జన్మల్లో కూడా నేను సహయోగం అయిపోతాను. అదొక లెక్క అని చెప్తున్నారు బాబు. అర్థమైందా? మేము 89లో జ్ఞానంలోకి వచ్చినప్పుడు 91లోనే ఎప్పుడు బిల్డింగ్ అమ్మేసి వాణీలు కొట్టించాం బాబాకి. ఆ రోజు అంతా హిందీయే, తెలుగులో ఏముండి కాదు అసలు. ఏ సెంటర్లో కూడా తెలుగులో ఏమొచ్చి కాదు. కానీ ఈరోజు నెట్లోని అన్నిటిలో కూడా వాణీలు పెట్టేశారు. 30 సంవత్సరాల క్రితం, సుమారుగా 28 సంవత్సరాల క్రితం భగవంతుడు సంకల్పం చేశాడు, ఈ వాణీలన్నీ కూడా ప్రతి రాష్ట్ర భాషలో రావాలని పైనుంచి సంకల్పం రిలీజ్ చేశాడు ఆయన. అది ఈ ఆత్మకి టచ్ అయింది. వెంటనే దాన్ని కార్యంలో పెట్టుకొచ్చేసాం. మరి ఆ ఒక్క హెల్ప్ ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా వాణీలు చదువుకుంటున్నారు, మేము కూడా చదువుకున్నాం, అందరూ రసం పీల్చుకుంటున్నాం, ఆరోగ్యవంతంగా అవుతున్నాం. ఆత్మ శరీరం కూడా ఆ నిరాకారాన్ని ప్రత్యక్షం చేసేటువంటి శక్తి జ్ఞానంలో ఉంది. మరి ఆ లెక్కను చూస్తే బాబా ఏ బిడ్డలైతే ఆ పుస్తకం తయారు చేయడానికి తనువు, మనస్సు, ధనము, ఆస్తి ఐశ్వర్యాలు, సిరి సంపదలు, వస్తు వైభవాలు అన్నీ ఎవరైతే ఉపయోగించారో వాళ్ళకి అన్ని జన్మల్లో ఆయన సహయోగం అయిపోతానంటున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన వాక్యమో చూడండి అది. అదే ఇక్కడ బాబా ఈ విషయం చెప్తున్నారు. అలా బాబాకి ఎన్నో విషయాల్లో మేము సహయోగవ్యం. ఇప్పుడు అదే కదా చెప్పాను, ఈరోజు ఇద్దరు, ఒక అన్నయ్య లోన్ పెట్టుకుని 50,000 వేసుకుంటాను అన్నయ్య, నేను ఒక బడ్జెట్ పెట్టుకున్నాను 10,000 పుస్తకాలు పంచిపెట్టాలని. అంటే భగవంతుడు నా చేత కార్యక్రమాన్ని స్థాపన చేసినా అనేక మందికి ప్రేరణ ఇచ్చేస్తున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళలో కళ్యాణకారి భావన వచ్చేస్తుంది. ఇంకో అన్నయ్య గారు, ఆయన డాక్టర్ గారు, ఆయన 6,000 రూపాయలు పంపించి ఒక 1000 పుస్తకాలు తీసుకెళ్ళారు. ఆయన ఎవరో మనకు తెలియదు, ఈయన ఎవరో కూడా మనకు తెలియదు. కానీ భగవంతుడు ఆలోచన ఎంత గొప్పగా ఉందో చూసారా? ఇంకా చాలామంది ఇస్తున్నారు, కాదని కాదు. నేను ఆశ్చర్యపోయాను. లోన్ పెట్టుకుని 50,000 లోన్ పెట్టుకుని పుస్తకాలు పంచి పెట్టుకుంటారా? ఎవరైనా అయితే పెళ్ళికి లోన్ ఎట్టుకుంటారు, ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఎట్టుకుంటారు. బాబా ఎటువంటి బిడ్డలు ఉన్నారు నీకు? ఈ విశ్వంలో ఎంత మంచి పిల్లలు ఉన్నారు నీకు? వాళ్ళందరినీ బయటికి తెస్తున్నావా నువ్వు అని నాకెంతో ఆనందం వేసి అద్భుతంగా అనిపించింది. బాబా ఒక వాణిలో చెప్పారు, రత్నం లాంటి పిల్లలు ఉన్నారు నాకు ముందు, వాళ్ళు మీ దృష్టిలో లేకపోవచ్చు. మట్టిలో కొద్దిగా మట్టి కప్పిపడి ఉంది ఆ రత్నాల పైన. ఆ మట్టిని కొంచెం ఎలా పెకలించేనంటే రత్నం చమక్కుమని మెరుపుతో అలా వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా ఆకర్షించేస్తుంది అని చెప్పారు బాబా.
వాళ్ళందరినీ నేను తీస్తాను లాస్ట్ అని చెప్పారు బాబా. కాబట్టి కొద్ది సమయం మిగిలి ఉంది, పరిస్థితులు మారిపోయినాయి, ముందు ముందు ఆకలి చావులు వచ్చేస్తాయి, నిరుద్యోగులు అయిపోతారు, గవర్నమెంట్ కూడా ఖజానా ఖాళీ అయిపోద్ది, బ్యాంకులు దివాలా తీస్తాయని చెప్పారు బాబా. ఎప్పుడో ఎన్నో విషయాలు చెప్పారు. గవర్నమెంట్ నుంచి కూడా కఠినమైన నియమాలు రూల్స్ వచ్చేస్తాయి. ఇలాగన్నీ కూడా బాబా భవిష్యత్తు మనకి చెప్పినప్పుడు కూడా మనలో మన మీద నిశ్చయం కానీ బాబా మీద నిశ్చయం కానీ ఆ రెండు లేకపోయినప్పుడు ఇంకా దయ ఎక్కడ వస్తుంది, కళ్యాణకారి భావన ఎక్కడ వస్తుంది? కాబట్టి ఇప్పుడు తెచ్చుకోండి, కళ్యాణకారి భావన తెచ్చుకుని ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో ఇంకొద్ది సమయం మిగిలి ఉంది కాబట్టి ఆ కొద్ది సమయంలో దయాహృదులయ్యి కళ్యాణకారి భావనతో విశ్వసేవ చేసుకోండి. అర్థమైందా? నిశ్చయ బుద్ధి కళ్యాణకారి భావన ఉంటే వచ్చే ఫలితం ఏంటనేది మనం ఒక ప్రశ్న కింద వేసుకున్నాం. దానికి ఆన్సర్ వచ్చింది కదండి. నెక్స్ట్ పాయింట్, బాబా చెప్తున్నారు, అంతిమ సమయంలో ఆత్మలు ఏ సంస్కారాలు అయితే తీసుకెళ్తాయో అయ్యే సంస్కారాలు మళ్ళీ జన్మలోకి వచ్చినప్పుడు బయటకు వస్తాయని చెప్తున్నారు బాబా. అంచేత అంతిమ సంస్కారాల్లో అంతిమలో వాళ్ళు ఏం సంస్కారాలు తీసుకెళ్ళాలి? తండ్రి వచ్చారు, తండ్రి వచ్చారు, తండ్రి వచ్చారని సంస్కారం తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళు మళ్ళీ ఎక్కడ జన్మ తీసుకున్నా కూడా ఆ తండ్రి యొక్క స్మృతిలో స్మరణలో నిమగ్నం అయిపోతారు. అది బాబా ఇక్కడ మనకి చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, పాండవులు 5గురే కానీ ఒకే మతంలో ఉండేవారు, మేమందరము ఒకటి అని అంటారు. వాళ్ళందరూ కూడా ఒకే మతంలో ఉండే ఉదాహరణ చేసి చూపించారు. కానీ ఒకరికొకరికి ప్రత్యక్షంగా ఒక్కొక్కరికి ప్రతి సమయం స్మృతి స్వరూపంలో వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక విశేషత ఉంటుంది. కానీ ఎవరికి ఏ విశేషత ఉన్నా కానీ ఒకే మతంలో ఉంటారంటున్నారు, అంటే శ్రీమతంలో ఉంటారు. పాండవుల్లో కూడా ఒక్కొక్కరికి ఒక విశేషత ఉంది, ఒక్కరికి అన్ని విశేషత లేవు. కానీ వాళ్ళు ఒక్కొక్కరికి ఒక విశేషత ఉన్నా కూడా ఆ ఒక్కొక్కరి దగ్గరున్న ఒక్క విశేషత కలిసి ఏం చెప్పారు బాబా అక్కడ? భగవంతుడి కార్యంలో ఉపయోగిస్తారు, అప్పుడు సఫలత పొందుతారు. భగవంతుడి కార్యంలో ఉపయోగపడతారు తప్ప వ్యక్తిగత కార్యాలకు ఉపయోగపడరు. వ్యక్తిగత కార్యాలని తయారు చేయరంటున్నారు బాబా. వాళ్ళే పాండవులని చెప్తున్నారు బాబా. వాళ్ళకంటే ఇంకో నియమం ఉంటుందటండి. మేము సర్వశక్తివాన్ ద్వారా నిమిత్తమైన ఆత్మలమని స్మృతించుకుంటారట. వాళ్ళకి ఎంత నష ఉంటుందంటే, మమ్మల్ని భగవంతుడు సర్వశక్తివంతుడు మమ్మల్ని నిమిత్తం చేశారు ఈ కార్యార్థం అని వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ స్మృతి ఉంటుందట. భగవంతుడి నిమిత్తం చేశాడు, భగవంతుడి నిమిత్తం చేశాడు అని. బాబా అంటున్నారు 11/6/71 చెప్తున్నారు, మీ ఇంటిని కూడా సేవస్థానంగా చేసుకుని స్మృతి చేసుకోండి, అప్పుడు కర్మబంధన విముక్తి అయిపోతుందని చెప్తున్నారు బాబా. చూడండి, మీ ఇంటిని కూడా సేవా కేంద్రం చేసుకోమంటున్నారు. అప్పుడు మీ కర్మబంధన కూడా సమాప్తి అయిపోతుంది అంటున్నారు. మీరు గుర్తించుకోండి,
3 నెలలు దాటిపోయింది. సెంటర్స్, మన వరల్డ్లో సెంటర్స్ అన్నీ కూడా మూతపడిపోయినాయి. వాస్తవానికి స్టూడెంట్స్ లేరు, ఓపెన్ లేదు. ఇది ఎందుకు పెట్టాడో తెలుసా? అంతిమ సమయంలో మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అంతిమ సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఏ స్థానం రక్షణగా ఉంటుందో, మిగిలిన స్థానాలు ఎలాగైతే ఆర్తనాదాలతో మారుమోగిపోతాయి, ఆర్తనాదాలు, ఆకలి చావులు, ఒక్కటి కాదు, ఆ స్థానం నుంచి బయటికి రాలేరు. సత్యమైన స్థానానికి వెళ్దామన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిపోద్ది. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు? నీ ఇంటిని కూడా సేవస్థానంగా భావించావు అంటున్నారు. అంతిమంలో అప్పుడు ఏం చేస్తారంటే బాబా చోటు వదిలేయండి, చోటు వదిలేయండి, చోటు వదిలేయండి అని పైనుంచి ఒక సంకల్పం రిలీజ్ చేస్తారు. ఆయన సంకల్పం కిందకి పంపిస్తారు. ఇందాక చెప్పాను కదా ఏమని, నా ఆజ్ఞని, నా సంకల్పాన్ని ఆజ్ఞగా భావించి ఎవరైతే తక్షణము చేస్తారో వాళ్ళకి నేను జన్మంతా తిరిగి వాళ్ళకి సహయోగం చేసేస్తాను. అన్ని జన్మలోనూ, 84 జన్మలు, 5000 సంవత్సరాలు కూడా. ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? ఒకసారి అవసరమైనప్పుడు ఆ వ్యక్తికి మనం సహయోగం చేసినప్పుడు మన జన్మలకు ఎక్కడైనా వస్తారా? ఎవరైనా ఇవ్వగలరు ప్రపంచంలో? గుళ్ళో ఏ విగ్రహం కూడా ఇవ్వగలదు అలాగా? కానీ భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ విధంగానే. అందుకు బాబా ఇంకా ఏదో డ్రామా నడుస్తుంది, మేము ఇంకా చాలా పుస్తకాలు అవి పంచిపెట్టుకోవాలి అంటే బాబా ఏం చెప్పారు అంటే, ఆ సంకల్పం సడన్గా రిలీజ్ చేసినప్పుడు టోటల్గా ఫెయిల్ అయిపోతారని చెప్పాడు. ఎందుకు ఫెయిల్ అయిపోతారని నేను అడిగాను. ఎవరు ఏ స్థానాన్ని వదలలేదు. స్టూడెంట్స్ కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని, ఆ వస్తు వైభవాల్ని, ఆ స్థానాన్ని వాళ్ళు వైరాగ్యం లేదు. టీచర్స్ కూడా వైరాగ్యం లేదు. నాకు తెలుసు కాబట్టి ఆ పరీక్ష పెట్టలేదు. ఇప్పుడు ఆ పరీక్షకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇది. ఎవరైతే ఏకీరస స్థితిలో వన్ బాబా, నన్ అదర్స్, నాకు బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని స్మృతి స్థితి స్వరూపంలో ఉంటారో వాళ్ళ అంతిమంలో ఆ టచింగ్ వచ్చి రక్షణ స్థలానికి వెళ్ళిపోతారన్నారు. రక్షణ స్థలం ఎక్కడ అనుకుంటున్నారు మీరు? పరమ పవిత్రమైన మధువనం అది. బ్రహ్మబాబా కూడా అంతిమంలో పాకిస్తాన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు రక్షణ స్థానం అదే అయింది. ఆయనకి అయినప్పుడు మనకు అవదా? ఇప్పుడు చూసారు ఎవరెవరికి టచింగ్స్ ఇచ్చేస్తున్నాడో, టచింగ్స్ క్యాచ్ చేసి సేవ చేసుకుంటున్నారు, వాక్యాలు చక్కగా వింటున్నారు, ఆత్మను పావనం చేసుకుంటున్నారు. ఆయన నా పిల్లల్ని ఇంకా రీఫైన్గా చేసుకోవాలి అని అహం పెట్టండి, అహంకారం పెట్టుకోకండి, నేను గొప్పవాడిని, నేను అది వినాలని అనుకోకండి. ఎప్పుడైతే చనిపోయిందో ఆత్మ ఈక్వల్ టు గాడ్, పరమాత్మతో సమానం అయిపోద్దని ఒక వాణిలో ఉంది. అహం అనేది చాలా భయంకరమైనటువంటి అవగుణం. అది ఆ అహం ఏం చేస్తుందంటే మనల్ని ఎదగనివ్వదు, విశ్వ పరివర్తన అవనివ్వదు, పతనంలోకి తీసుకెళ్ళిపోద్ది. అందుకు బాబా ఏం చెప్పాడు, ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా అవగాహన అవ్వడానికి ప్రిపరేషన్ హాలిడేస్ కింద ఇచ్చాను. ఎవరైతే ఇప్పుడు నాకెవరో వద్దు బాబా కావాలన్న వాళ్ళు అప్పుడు అంతిమంలో ఆ టచింగ్ వచ్చినప్పుడు వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళ కాళ్ళు కదులుతూ రక్షణ స్థలానికి వచ్చేస్తాయన్నాడు. అది ఎలా వస్తాయని తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు బాగా ఎలాబరేట్ అయిపోద్ది అది.
కాబట్టి ఆ పరీక్ష, ఆ వాక్యం ఎప్పుడు చెప్పాడు బాబా? నేను 25 సంవత్సరాల క్రితం విన్నాం మేము. ఇవి మనసులో పెట్టేసుకున్నాం. దానికి ఏమన్నారు బాబా? మనసు యొక్క సత్యత కాదు, ఏం కావాలన్నారు? అనుభవం చేసుకోండి. నిద్రలో లేచి అడిగినా కూడా చెప్పగలిగే శక్తి ఉండాలి మీకు. ఏమన్నారంటే బుద్ధి లైన్ క్లియర్గా స్పష్టంగా ఉండాలన్నారు. బుద్ధి లైన్ క్లియర్గా స్పష్టంగా ఎప్పుడు ఉంటుంది? మీరన్నీ బాబాకి అప్పచెప్పేయండి, బాబాకి చెప్పేయండి మీకు అన్ని విషయాలు. బాబా నుండి మీకు రిప్లై వచ్చేస్తుంది. మీకు మీరు సొంతంగా డెసిషన్ తీసుకోకండి. మీరు ఎవరి యొక్క సాంగత్యంలోకి వెళ్ళకండి. మీ మనసు చెప్పింది కూడా వినకండి. ఇప్పుడు వస్తాయి అన్ని క్లియర్గాని మీకు వాణిలో. మీ మనసు చెప్పింది శ్రీమతం కాదు, మన్మతం అని చెప్పాడు బాబా. మీ మనసు చెప్పిన మతం మన్మతం, అది కూడా వినకండి. సాంగత్య దోషం, అది కూడా చాలా ప్రమాదం అని చెప్పారు. మన్మతం, పరమతం, ఇతరులు చెప్పేది వింటాం, సాంగత్య దోషం, వాయుమండలం యొక్క ప్రభావం, ఇలా కొన్ని చెప్తున్నారు బాబా. చూద్దాం. ఈ అన్నిటి నుంచి జయించి రెడీగా ఉండండి అని చెప్తున్నారు బాబా. మరి పేపర్ సడన్గా పెట్టారు ఆయన బాబా. చోటు వదిలేయండి అంటే ఆయన ఏదో విన్నారు కొద్దిమంది, దాన్ని ఏదో సింపుల్గా తీసుకున్నారు ఆ వాక్యాన్ని. కొంతమంది మర్చిపోకుండా ఉన్నారు, కొంతమంది వినోదులేశారు, కొంతమందికి అసలు తెలియదు అది అంతిమంలో ఎలా జరుగుతుందని. కాబట్టి బాబా ఇప్పుడు మనకి ప్రాక్టీస్ చేయించున్నాడు. ప్రిపరేషన్, గవర్నమెంటు యాన్యువల్ ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు. కొన్ని ప్రశ్నలు చెప్పి ఈ చదువుకొని తప్పకుండా పాస్ అవుతారు, కనీసం పాస్ మార్కులు వస్తాయని చెప్తారు వాళ్ళు. అలాగే బాబా ఈ లాక్డౌన్ పెట్టి మనకి ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ అంతిమ సందేశం అందేలా చేస్తున్నాడు మహానుభావుడు. అందేస్తుంది మీకు గ్యారంటీ, నో డౌట్. అది కల్పపూర్వం ఎవరికి అందిందో వాళ్ళకి అందుతుంది. కాబట్టి బాబా ఈ ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరేమనుకోవాలంటే, మీరు బాగా గుర్తించుకోండి, అద్దె కట్టలేని సెంటర్లకు, జీవితం గడవలేని సెంటర్లు ఏమైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి సహయోగం చేయండి. కానీ ఉండిపోయి అన్ని సదుపాయాలు ఉన్న సెంటర్కి మీరు ఇంకా సహయోగం చేస్తే వాళ్ళు బాబా దగ్గరికి రారు, బాబాని జ్ఞాపం చేసుకోరు, మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటారు. అంచేత వాళ్ళని పాడు చేసిన వాళ్ళు కూడా మీరు అవుతారు. కాబట్టి మీరు ఏంటంటే కొన్ని సెంటర్లు ఉన్నాయి చాలా చోట్ల, ఒక 20% సెంటర్స్ ఈరోజు లాక్డౌన్ వలన అద్దెలు కట్టలేక, ధనం లేక, నీతి నిజాయితీతో నోరు ఇప్పి అడగలేక స్వచ్ఛమైన సెంటర్లు ఉన్నాయి. భగవంతుడి స్థాపన చేసిందో చూసి నాకు తెలుసు కూడా. కానీ 80% సెంటర్స్ ఏం చేశారంటే బాబా వాళ్ళు అది కోరుకున్నారు, నాకు ధనం కావాలి, ఇలాగ సెంటర్స్ కావాలన్నారు. వాళ్ళు కోరుకున్నారు కాబట్టి అది అబ్నార్మల్ కండిషన్లో ఇచ్చేసారు బాబా. బాబా ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తాడు. భోలానాథుడు అతను, ఆయన నెత్తి మీద చేయి పెడతా అన్న అతనికే వరం ఇచ్చేశాడు కదా. ఆయన తెలియదేంటి ఆ వరం ఇస్తే నా నెత్తి మీద పెట్టి భస్మం అవుతుందో లేదో ట్రైల్ వేస్తాడని? భస్మాసురుడికి వరం ఇవ్వలేదా? అంటే అయితే వరాలు ఇవ్వటంలో భోలానాథుడు, కానీ లెక్కల చూడటంలో ధర్మరాజు. అక్కడ పెట్టకూడదు. వరాలు ఇవ్వటంలో బోలా, లెక్కల చూడటంలో ధర్మరాజు. అంచేత వాళ్ళందరికీ కూడా 10 సంవత్సరాలు సరిపడే ధనం ఇచ్చాడు, రక్షణ స్థలాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు.
వాళ్ళని కూడా బాబా ఏమంటున్నాడు, నేను ఇచ్చాను కాబట్టి అందులో ఉండండి, తప్పులేదు, కానీ నన్ను మర్చిపోకండి. మీకు ఇంక విద్యార్థులు వద్దు, వాళ్ళ ధనం కూడా మీకు వద్దు, నన్ను ఒక్కనే జ్ఞాపం చేసుకోండి. మీకు అన్ని సుఖాలు ఉన్నా కూడా నన్ను ఒక్కనే జ్ఞాపం చేసుకోండి. ఆ సుఖాలన్నీ నేను ఇచ్చానని మీరు గుణగానం చేయండి అని ఆయన అందరినీ పాస్ చేయటానికి మనకు ఇక్కడ పేపర్ పెట్టాడు. ఈ పేపర్లో కొద్ది సమయం ఇప్పుడు శిక్షణ ఇస్తున్నాడు మనకి. తర్వాత ఆదేశం ఇచ్చేస్తాడు, లీవ్ దిస్ ఏరియా, చోటు వదిలేయండి, చోటు వదిలేయండి, చోటు వదిలేయండి అని. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎటువంటి విషయాలు మీకు అడ్డొస్తున్నాయో ఇప్పుడు చెప్తాడు బాబా. ఏమేమి అడ్డొస్తున్నాయో చూద్దాం ఉండండి. మనం ఆయన టచ్చింగ్ని క్యాచ్ చేయకుండా ఉండేటువంటి విషయాలు ఏమి అడ్డొస్తున్నాయో చూడండి. ఇక్కడ చెప్తున్నాడు బాబా. డేట్ కూడా కావాలంటే 11వ తారీఖు 6వ నెల 71లో చెప్పాడు. ఏమని? వ్యర్థ సంకల్పాలలో లేక మాయ ఆకర్షణ యొక్క సంకల్పాల్లో ఎప్పుడూ ఓడిపోకూడదు. వ్యర్థ సంకల్పాలు, ఇంకా మన ఎంతో సృష్టి ఉందనుకుంటున్నాం, ఏమీ ఉండదు, ఏమీ లేదు, అది వ్యర్థం అన్నమాట. మనకి ఇప్పుడు ఒక అడుగుతున్నారు, 100 సంవత్సరాలు అంటే కదా సంగమ యుగము, శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత పట్టాభిషేకం అయ్యే వరకు కూడా ఇంకా సృష్టి ఉంటుంది కదా అని. నేను దానికి వివరించదలుచుకోలేదు. అది బాబా ఎప్పుడు కూడా వాణిలో సంగమయుగం ఆయుష్ చెప్పరు, కానీ మనకి టచ్చింగ్ వస్తుంది. కొన్ని సత్యమైన ఆత్మలకి కొన్ని కార్యాలు చేయటం వల్ల టచ్చింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ బాబా అదే చెప్తున్నాడు, ఇవన్నీ వ్యర్థ సంకల్పాల్లోకి జమ అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కృష్ణుడు పుట్టాలి, అతను 35 సంవత్సరాలు అవుతుందా, పట్టాభిషేకం అవుద్ది, ఇంకా 10 సంవత్సరాలు ఉంటుందని కొంతమంది చెప్తున్నారు, సంగమయుగం ఆయుష్ 100 అని చెప్తున్నారు. మీరు ఎవరు చెప్పింది నమ్మకండి, ఒకటి నమ్మండి. ఏం చెప్పనా? సద్గురు పోస్టులోకి వచ్చేసారు ఆయన. ఇంకెవ్వరిది నేను చెప్పింది కూడా నమ్మొద్దు మీరు. నాకైతే 1 సంవత్సరం ఇచ్చాడు టైము బాబా, చాలా మార్పులు వస్తాయని, అది కూడా నమ్మొద్దు మీరు. కానీ ఆయన బాబా చెప్పారు, ఈ విషయం చెప్పు నాకు వాళ్ళకి, సద్గురు రూపంలో మారిపోయాను నేను. సద్గురు రూపంలో మారిపోయినప్పుడు 1000 వాణీల్లో ఏం చెప్పారు అంటే 2-3 చోట్ల అఫీషియల్ పాత్ర అది, శిక్షించైనా పావనం చేసేస్తానన్నాడు. ఇప్పుడు శిక్షణ ఇస్తున్నాడు మనకి, లాక్డౌన్ చేసి. తర్వాత శిక్షించి పావనం చేసేస్తాడు. అదే శిక్షించడం అంటే ఏంటంటే, ఇంకా ఎప్పుడైతే ఆ టచ్చింగ్ రాలేదో మనకి, రక్షణ స్థలంకి వెళ్లకుండా వికారాల అగ్నిలో కాలిపోతున్న స్థలాల్లో మన పాత్ర అభినయించవలసి వస్తుంది. ఆహారం లభించదు. ఆయన సద్గురు పోస్టులో ఉన్నప్పుడు ఎంత తనువు, మనస్సు, ధనంతో నువ్వు సమర్పణ అయినా కానీ నియమం ఏంటంటే ఒక్క సహయోగం కూడా లభించదని చెప్పారు బాబా. ఈ భగవంతుడు చెప్పిన మహావాక్యాలు మా హృదయంలో, ఆత్మలో, మనసులో రికార్డ్ అయిపోయినాయి. కాబట్టి మీకు చెప్పటం మా ధర్మం. కాబట్టి విశ్వకళ్యాణం ఇందాక చెప్పాడు కదా, నా మీద నిశ్చయం కాదయ్యా, నీ మీద నిశ్చయం కాదు, మంచిదే, 2 భక్తులు కూడా ఉన్నాయి. విశ్వకళ్యాణం కోసం దయాహృదయం ఉండాలయ్యా, విశ్వకళ్యాణం చేయండి అయ్యా. విశ్వకళ్యాణం 780 కోట్ల ఆత్మల కోసం వచ్చానయ్యా నేను అని మనకి బాబా ధర్మాన్ని చెప్తున్నాడు. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నాడు, వ్యర్థ సంకల్పాలు లేక మా యొక్క ఆకర్షణలు కూడా, మా యొక్క ఆకర్షణ కూడా ఓడిపోతారు అంటున్నాడు బాబా. పెద్ద సంకల్పాలు వచ్చినా కూడా ఓడిపోతారు, మా యొక్క ఆకర్షణలకు వెళ్ళినా కూడా ఓడిపోతారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, తన సాంగత్యం ఒక రంగు,
అంటే తన మనసు చెప్పేస్తుంది. మనకు అనేక జన్మల నుంచి మన మనసు కూడా గైడ్ లైన్లో ఉంటుంది. ఆ మనసు చెప్పినప్పుడు కూడా నువ్వు వినొద్దు అంటున్నారు బాబా. అప్పుడు కూడా నువ్వు ఓడిపోతావు. నీ ఆ మనసు ఆ రంగు అంటించడానికి ప్రయత్నం చేస్తా అంటే ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మరియు స్థూల సంబంధీకుల సాంగత్య రూపంలో వస్తుంది. ఇది విద్యార్థుల గురించి ఎక్కువ చెప్తున్నారు బాబా. స్థూలమైనటువంటి ఇంట్లో ఒకళ్ళే ఉంటారు జ్ఞానంలో, మిగిలిన వాళ్ళు ఉండరు. ఆ సంబంధీకుల సాంగత్యం కూడా నీకు ఓడించేస్తాను చెప్తున్నాడు బాబా. అందుకే నేనేం చెప్తున్నాను మీకు, బాబా నా చేత ఏం చెప్పిస్తున్నారు, ఈ జ్ఞానంలోకి వచ్చిన కొత్త నుంచి బాబా నాకు అదే చెప్తారు. మీ ఇంటిని శివాలయం చేసుకోండి, సెంటర్కి వెళ్ళారు కదా, అప్పుడు బాబా చెప్పేవారు. మీ కుటుంబ సభ్యుల్లో జ్ఞానం వినమంటే వినరు, యోగం చేయమంటే చేయరు, నియమాలు పాటించమంటే పాటించరు. కానీ వాళ్ళకి ఏదో వ్యాపార వ్యవహారాలు చేసుకుంటున్నప్పుడు ధన సహయోగం చేయమనండి, వాళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తారని చెప్పించారు బాబా. అదే చెప్తున్నాడు ఇక్కడ బాబా. స్థూల సంబంధీకుల సాంగత్య రూపంలో కూడా నీకు మాయ వస్తుంది. నువ్వు అలా చేయించినప్పుడు వాళ్ళని బాబా ఎంతో కొంత రక్షిస్తారు. నువ్వు అలా చేయకుండా వాళ్ళని వదిలేసేవు అనుకో, వాళ్ళు సినిమాలు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, లేకపోతే ఏవో చేస్తున్నారు, వాళ్ళు నియమాల్లో లేరు, వాళ్ళు అసలు పద్ధతి లేదు అని నేను అనుకున్నప్పుడు అంతిమంలో నీకు వాళ్ళ మీద దయ వస్తుంది. ఏం చేత రక్త సంబంధం ఉంది కాబట్టి నీకు ఇప్పుడు విశ్వం మీద దయ లేదు, వస్తుంది. అటువంటి సాంగత్యం కూడా నిన్ను ఓడింప చేసేస్తానని చెప్తున్నారు బాబా ఇక్కడ. అంతగా మీరేం చేయాలి, బాబా నీ పిల్లలు, నీ పిల్లలు బాబా, నీ పిల్లలు బాబా వీళ్ళందరూను. కాబట్టి మీకు ప్రేమతో ధనం వేయమనండి, వాళ్ళు జేబులో తీసి ధనం వేసేస్తారు. ఏం చేతంటే ధనాన్ని విచ్చలూరుగా ఖర్చు పెట్టే శక్తి వాళ్ళకు ఉంది, తప్పకుండా ఇస్తారు మీకు. అందుకే బాబా ఇక్కడ ఏమంటున్నాడంటే, స్థూల సంబంధీకుల సాంగత్య రూపంలో కూడా నీకు మాయ వస్తుంది. నీ మనస్సు కూడా అది చెప్పినట్టు వినమని చెప్పేసి రంగంటించేస్తుంది. వ్యర్థ సంకల్పాలు కూడా మాయ రూపంలో వచ్చి ఓడించేస్తుంది. దీనిలో కేవలము కుటుంబ సంబంధాలే కాకుండా అనేక సంబంధాలు సాంగత్యంలో ఉంటుంది. ఇక్కడ చాలా తెలివిగా చెప్పారు బాబా. కుటుంబ సంబంధికులే కాకుండా బయట వాళ్ళు కూడా ఉంటారు. అవసరమైతే బాబా పిల్లల్లో కూడా నెంబర్ తక్కువ ఉన్న ఆత్మ కూడా మీకు తక్కువ ఆలోచనిస్తుంది, చాలా తక్కువ ఆలోచనిస్తుంది మీకు. చెప్తాను, దానికి మంచి ఉదాహరణ ఉంది. బయట అనేక సంబంధికులు సాంగత్యం కూడా నిన్ను ఓడించేస్తుంది. కుటుంబ సభ్యుల సాంగత్యం ఓడించేస్తుంది, బయట వాళ్ళు కూడా ఓడించేస్తారు. ఏ సంబంధికుల సాంగత్యంలోకి రాకూడదు, అర్థమైందా? రాకూడదు. ఎవరి యొక్క సాంగత్యంలోకి కూడా రాకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు సర్వమానవాళికి ఈ శివపరమాత్మ సలహాలు అనే పుస్తకం, అదిని పరిచయం పుస్తకం మీరు బంధువులకి ఇచ్చేస్తే మీకు సేవ అయిపోయింది, స్నేహితులకి. దానికోసం నాకు బాబా ఒక స్థలాన్ని నమ్మించారు బాబా. అప్పుడు నేను బాబాతో సంకల్పం చేసుకున్నాను. అది అవ్యక్తవాణి టైంలో ఆ స్థలాన్ని అప్పుగా పెట్టుకుని లోనుగా తెచ్చుకునే స్థలం అది. బాబా దయ వలన అప్పు తీరిపోయింది, ఆ స్థలం మనకు ఉండిపోయింది. అప్పుడు నేను బాబాతో సంకల్పం చేశాను, బాబా సర్వమానవాళికి సర్వేసిన సలహాలనే పుస్తకం ప్రతి విద్యార్థి బంధువులకి స్నేహితులకి ఇచ్చేయటానికి ఇంకా ముందు అవ్యక్తవాణిలు కూడా ఆపేసుకుందాం, ఇంకా అది కొట్టించుకుందామని సంకల్పం చేసి నాకు అమ్మి పెట్టి బాబా అని సంకల్పం చేశాను. బాబా అమ్మేశారు. చాలా లక్షల మీద అమ్మించారు బాబా. కానీ ఒక బయట ఆత్మ, కొద్దిగా బాబా పిల్ల ఆత్మే, ఒక చోట యోగం చేసాం, ఇలాగ అందరం కలిసి ఇలా చేయండి
బయట ఏం కనపడుతుందంటే నాకు వినాశం చాలా దగ్గరగా అనుభవం అవుతుంది. ఇలా సంకల్పం చేయిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఎక్కడో బట్టి జరిగింది, అక్కడ మేము అంతా వెళ్ళాం, అక్కడ మంచి సంకల్పం చేయించారు బాబా. బయటకు వచ్చిన తర్వాత పక్కకి ఎక్కేసి ఏమన్నారంటే, ఆ ఆత్మ కొద్దిగా జ్ఞానంలో ఉన్నారు, వద్దు నువ్వు అలాగే ఏమి చేసేకు, ఆ డబ్బు ఆ ధనాన్ని అలాగేం చేసేకన్నారు. ఎందుకన్నారు అక్కడ? అదే మనకు పరీక్ష రూపంలో వస్తుంది. నేను సెకండ్లో ఏమన్నానంటే అలాగే అన్నాను. ఆయన చూసి వచ్చాడేంటి, ఆయన కూడా తృప్తి చేయటం కోసం అలాగే అన్నాను. అందాం అనుకున్నాను. అలా అంటాను నీకు హక్కు లేదు అన్నయ్య, భగవంతుడు ధనం అది, భగవంతుడు ఆస్తి అది, భగవంతుడు బుక్కుల కోసమే లోన్ తీసుకున్నాడు, ఇప్పుడేమో క్లియర్ చేసాడు అదంతానే, రూపాయికి 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది, ఆయనకు ఉపయోగించాలి అని చెప్తున్నాను నేను. కానీ ఆ ఆత్మ లౌకిక సాంగత్యంలో ఎక్కువ ఉండి అలౌకిక సాంగత్యం తక్కువగా ఉంది కాబట్టి క్యాచ్ చేయలేదని చెప్పి మళ్ళీ ఏమనుకుంటారని అలాగే అన్నాను. నా పని నేను చేసేసుకుంటాను. ఇప్పుడు అర్థమైందా మీకు? అక్కడ చెప్తున్నాను, అదే చెప్తున్నాడు ఇక్కడ బాబా. నీ కుటుంబ సభ్యుల సాంగత్యం కూడా పరీక్ష వస్తుంది. లేదు వాళ్ళు బాగానే ఉన్నారు, కుటుంబ సభ్యులంతా కూడా ఓకే అన్నయ్య అన్నారు, వాళ్ళు ఏమన్నారు కదా, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఎవరు కూడా ఏమి కాదనరు. కానీ బయట వాళ్ళ నుంచి కూడా వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటే శరీరానికి ఏ ఒక్క రోగం వచ్చినా కూడా బాధే కదా. చెవిలో పోటు వచ్చిందా, రాత్రి నిద్రడుతుందా? కనవన్నీ బాగానే ఉన్నాయి, కళ్ళు బాగున్నాయి, నాలుగు రుచి బాగుంది, ఆకలి బాగుంది, చెవిలో పోటు వచ్చింది, నిద్రడుతుందా రోజు? ఒక అవయవానికి ఏదైనా బాధ వచ్చినప్పుడు మనకి ఎంత బాధ, మొత్తం శరీరం అంతా సింప్టమాటిక్ క్యారెక్టర్ అంటారు దాన్ని, సానుభూతి చూపించేస్తుంది అది. అలాగే మహానుభావుడు ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి చెప్తున్నాడు. ఈ లోకంలో ఇన్ని రకాల మాయలు నిన్ను తినేత్తదయా, నిన్ను దయాహృదయాన్ని అవనివదయా, విశ్వకళ్యాణకారిగా అవనివదయా, నా మీద నిత్యాన్ని కూడా తొలగించేస్తుందయా, నిన్ను కూడా మాస్టర్ సర్వశక్తి అని నిత్యాన్ని కూడా దూరం చేసేస్తుందయా. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అండి ఈయన. ఎవరైనా అంతలా కోచింగ్ ఇస్తారా? ఏం చెప్తున్నారు బాబా ఇక్కడ? ఏ సంబంధికుల సాంగత్యంలో కూడా రాకూడదు, ఎవరి యొక్క సాంగత్యంలో కూడా రాకూడదు, వాణి ద్వారా కూడా వ్యతిరేక సాంగత్యం యొక్క రంగు అంటుకుంటుంది. అదే మరి ఏమన్నారు ఆయన అక్కడ బయటకు వచ్చిన తర్వాత? ఆ సంఘటనలో యోగం చేసాం, నేను ఎందుకు చేయిందానంటే వాళ్ళకు కూడా భాగ్యం ఉంటుందండి. లేకపోతే బాబా మీరు నమ్మండి, బాబా దగ్గర అలా కూర్చుని బాబా నాకు చేసి పెట్టాలి, బాబా ఇందులో న్యాయం ఉందో లేదో చూసుకుని నువ్వే నిర్ణయం చేసి పెట్టమంటే సంఘటన అక్కడ చేసేస్తారు బాబా. నాకు ఆ విశ్వాసం ఉంది. కానీ అందరిలో ఎందుకు చెప్పాను, అందరికీ భాగ్యం రావాలని. అదే చెప్తున్నారు చూసారా బాబా ఇక్కడ. ఏ సంబంధికుల సాంగత్యంలోకి రాకూడదు, ఎవరి యొక్క వాక్కు సాంగత్యంలో కూడా రాకూడదు, వాణి ద్వారా కూడా వ్యతిరేక సాంగత్యం యొక్క రంగు అంటుకుంటుంది. దీని నుంచి కూడా మిమ్మల్ని బాగా మంచిగా రక్షించుకోవాల్సమా. ఎంత అద్భుతమైన తండ్రి చూడండి. మరి బయటకు వచ్చి ఆత్మ చెప్పేసింది కదా వాణిలోని, అబ్బాయి నీకు 25 లక్షలు ఎంత వస్తుంది అంటున్నావు కదా, ఆ 25 లక్షలు పెట్టేసి సర్వమానవాళ్ళు బుక్కులు కొట్టించేయటం కాదు, కొంత దాచుకోవాలి. చూసారు అంత అద్భుతమైన తండ్రిని నుంచి దూరం చేస్తుంది ఆత్మ. ఇన్ని రకాల ఉంది, వ్యాధులు ఎన్నో ఉన్నాయి, ఒక్క వ్యాధి వచ్చేసాలు అన్నమాట మొత్తం శరీరం కుంగిపోద్ది. అదే బాబా చెప్తున్నారు. అన్నం యొక్క సాంగత్యం దోషం కూడా ఉంటుంది. బాబా ఏమంటున్నారు, అందుకే బాబా అందరి దగ్గర భోజనం చేయకూడదు. మనం ఆ నియమం బ్రహ్మ పెట్టినే, లేకపోతే పెద్దల అక్కలు దాదీలు పెట్టినే, ఏది పెట్టినా కూడా ఆ దోషం కూడా నీ మీద పడుతుంది అంటున్నాడు బాబా. అందుకు అక్కడ మానేసాం మనం, కానీ స్మృతిలో తినాలి. అక్కడ మళ్ళీని స్మృతిలో తినకపోతే అప్పటి వరకు ఎగురుతున్న ఆత్మ కిందకు వచ్చేస్తా అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ బాగా చెప్తున్నట్టు, అన్నం యొక్క సాంగత్యంలో కూడా నిన్ను మాయ ఓడించేస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేక ఏదైనా సంబంధికుల యొక్క స్నేహానికి వశమై అన్నదోషంలోకి వస్తే
ఆ అన్నం కూడా మీ మనసుని సాంగత్యం అనే రంగు అంటించేస్తుంది. అంటే చూడండి, ఏదైనా పార్టీలు చేసుకున్నారనుకోండి, బాబాయ్ పిల్లలుగా అవుతూ వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు ఆ పార్టీలు చేసుకున్నారనుకోండి, ఆ పార్టీల సాంగత్యంలోకి వెళ్ళినా కూడా మన మనసు పాడైపోద్దని చెప్తున్నారు బాబా. ఒక అన్నయ్య చెప్తున్నారు, నేను ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను అన్నయ్య, చక్కగా వండి తింటున్నాను, నా ప్రవర్తన చూసి ఆ ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కూడా నన్ను చాలా మెచ్చుకుంటారు అన్నయ్య, వెంటనే బాబాకి అర్పణ చేసేస్తాను ఆ మెచ్చుకున్నటువంటి పొగడతలు కూడా అంటున్నాడు బాబా. మరి ఆయన ఎక్కడ అన్నం తినడం. మరి ఇక్కడ బాబా చెప్పారు కదా, మన సంస్థ పెట్టినవ్వండి, ఎవరు పెట్టినవ్వండి, అన్నం యొక్క సాంగత్యం నువ్వు ఎక్కడైనా తిన్నా కూడా నిన్ను మాయలో తీసుకెళ్ళిపోద్ది. ఒకటి. రెండు, ఏం చెప్తున్నాడు ఇక్కడ, వాళ్ళు నీకు ఆఫర్ చేస్తారు, నాకు పెళ్లి రోజు అండి, లేకపోతే పుట్టినరోజు, లేకపోతే మాకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నువ్వు తప్పకుండా తినాలి అని ఆఫర్ చేస్తారు. అప్పుడు కూడా ఓడిపోతామని చెప్తున్నాడు బాబా. ఏం చేతంటే ఆ వైబ్రేషన్స్ ఇన్పుట్ అయిపోతాయి. అందులో నీకు శక్తి ఉంది, చక్కగా పావుగంట పవర్ఫుల్ యోగం చేసుకో, దాన్ని మార్చు. మనం వంట చేసేటప్పుడే యోగం కంటిన్యూగా ఉండదు, ఇంక మనం తినేటప్పుడు కంటే కంటిన్యూ ఉంటుందా? కాబట్టి ఇక్కడ బాబా చెప్తున్నట్టు ఎన్ని దోషాలు చెప్తున్నట్టు, అన్నం యొక్క సాంగత్యం దోషం కూడా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేక ఏదైనా సంబంధికుల యొక్క స్నేహానికి వశమై అన్న దోషంలోకి వస్తే ఆ అన్నం కూడా మీ మనసుని వాళ్ళ సాంగత్యంలో రంగు అంటించేస్తుంది. దీని నుంచి కూడా రక్షించుకోవాలి. కర్మ యొక్క సాంగత్యం కూడా ఉంటుంది. అంటే కర్మ యొక్క సాంగత్యం అంటే ఇతరులు చెడు కర్మ చేసినా కూడా వాళ్ళకి కొంచెం మనం కోఆపరేట్ చేసామనుకోండి, అది కూడా మనల్ని ఫెయిల్ చేస్తుంది. దీని నుంచి కూడా రక్షించుకోవాలి. అప్పుడే పాస్ విత్ ఆనర్ అవుతారు. సాంగత్య దోషం యొక్క సేవలో పాస్ అయితే సమీపంగా వస్తారు, సాంగత్య దోషంలోకి వస్తే దూరం అయిపోతారు. చూశారు బాబా చెప్తున్నారు, ఎన్ని సాంగత్యాలు చెప్పారో చూశారు మనకి. ఏ ఒక్క సాంగత్యమైనా ఒక్కొక్కసారి నేను ఎవరైనా ప్రేమతో పెట్టినప్పుడు బాబాతో సంకల్పం చేసి తీసుకునేవాడిని, వాళ్ళు ఏమనుకుంటారని మీకు చెప్పాను కూడా ఇదివరకు. కానీ 1-2-3 రోజులు దాని ప్రభావం ఉండేది నాకు. అమృత వేళ లేవటం, బద్దకించటం, లేకపోతే ఏదో ఒక తేడా ఉండేది. కానీ మనకి ఎందుకు బాబా అంటే అక్కడ ఒక భావన ఉండేది, వాళ్ళు ఏమనుకుంటారు అని, వాళ్ళకు కూడా కళ్యాణం జరగాలి, బాబాకి చెడ్డ పేరు రాకూడదు అని భావనతో తీసుకున్న ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అది జరుగుతుంది. అలా కాకుండా ఇంక రోజు ఫ్రెండ్స్ తోటి చూడండి, ఇప్పుడు కార్మికులంతా కూడా కష్టపడి పనిచేస్తారు, 800 రూపాయలు జీతం ఉంటుంది ఒక్కొక్కరికి, ఒక మేస్త్రి అవని ఎవరైనా. అక్కడ సాయంత్రం వెళ్ళిపోయి 300-400 రూపాయలు తాగేస్తారు. సంగతి దోషంలోకి వెళ్ళిపోయింది కదా ఆత్మ. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, అన్నం యొక్క ప్రభావం ఇవన్నీ కూడా మనకి చెప్పారు. మళ్ళీ చెప్తాను లాస్ట్ని. బాబా చెప్తున్నారు, ఇవన్నిటిని రక్షించుకున్నప్పుడు పాస్ విత్ ఆనర్ అయిపోతావు. సాంగత్యం యొక్క దోషం తర్వాత నిరాకారి వతంలో ఇప్పుడు సంగమయుగము భవిష్యత్తు దగ్గరగా ఉండలేదు. ఒక సాంగత్య దోషము 3 లోకాల నుంచి కూడా దూరం చేసేస్తుంది. ఒక సాంగత్య దోషం నుంచి రక్షించుకుంటే 3 లోకాలకి బాబాకి సమీపంగా ఉండే భాగ్యం పొందుతాము. ఎంత గొప్ప అద్భుతమైన వాణి చెప్పారు చూడండి బాబా. మరి అక్కడ మనం యోగం చేసాం, దాని ఫలం ఇచ్చేశారు బాబా. మరి ఇప్పుడు మనల్ని దాన్ని నిలబెట్టుకోవాలి కదా. నేను కూడా నిలబెట్టుకోకపోతే ఇక్కడ చెప్తున్నాడు బాబా, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఈ పైన చెప్పిన దోషాల్లో ఏ ఒక్క దోషం నిన్ను వదలకుండా పాస్ విత్ ఆనర్ అవే ముందు నిన్ను పాస్ అవలేకుండా చేసేస్తుంది. ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, లాక్డౌను చోటొదిలే అనే ప్రశ్నలో
వేయకుండా ముందు మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు. మీరు బాగా గుర్తుంచుకోండి, అన్నీ వదిలేసుకోండి. మీకు అన్ని సదుపాయాలు బాబా ఇచ్చాడు. ఒక 10 లక్షల రూపాయలు బ్యాంకులో ఉంది, బిల్డింగులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయనుకోండి. విర్రవేక్కండి. బాబా ఎన్ని ఇచ్చేవా తండ్రి, నాకు ఎందుకు తండ్రి, ఇంకా నువ్వు స్వీకరించు బాబా అని ఆయనకు అర్పణం చేయండి. అహంకారంలోకి వెళ్ళకండి, గర్వంలోకి వెళ్ళకండి. ఆ అల్పకాలిక రసాలు చూసి ఆనందించకండి. కాబట్టి బాబా ఇక్కడ నువ్వు ఈ పైన చెప్పినట్లో ఏ ఒక్కదానికి వశమైనా కూడా నువ్వు పాశవిత అవ్వవో, 3 లోకాల్లో కూడా దూరం అయిపోతావు. 3 లోకాలు కూడా ఎంత బాగా చెప్తున్నారు చూద్దాం. ఒక సంగతి 3 లోకాల నుంచి దూరం అయిపోతావు. ఒక్క సాంగత్యం నుంచి రక్షించుకుంటే 3 లోకాల్లో బాబా సమీపంగా ఉండే భాగ్యం పొందుతావు. అందులో అన్నిటి నుంచి అట్లా రక్షించుకోవు. ఏ ఒక్కదాని కోసమైనా కూడా 3 లోకాలు అంతే. మరి యోగం చేద్దామంటే కుదరదు. అందుకే మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యోగంలో కూర్చున్నప్పుడు బాబాతో అనుభవం అయిందంటే, అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయిన అనుభవం అయిందంటే మీరు దేనికి వశం లేనట్టే. అనుభవం అవట్లేదు అంటే తప్పకుండా వశమైంది. అక్కడ గంటలు కూడా దక్కలేదు. ఇప్పుడు బాబా నాకు ఒక అనుభవం చేశారు. గంటకి కూడా నువ్వు అలా యోగం చెయ్యి, చాలా ఉపయోగం ఉంది. ఎన్నో రహస్యాలు చెప్పారు. చెప్పండి, నేను అవి బయటికి చెప్పొద్దు అన్నారు కూడా బాబా. దాంట్లో చాలా కళ్యాణం ఉందన్నారు. నేను ఆ మంచం మీద పడుకుని నీరసంగా ఉన్నా కూడా ఆ గంటకి అలాగ రాగానే వెళ్ళి అక్కడ కూర్చొని వంతి చాలన్నారు బాబా. ఎందుకంటే మనకు గంటకు ఒక్కసారి భగవంతుని ఒక్క నిమిషం జ్ఞాపించుకుంటే గంట పవర్ వచ్చేస్తుంది మనకి. అక్కడ విల్ పవర్. జాగ్రత్త అర్థం చేసుకోండి. నిజంగా ఎంత సింపుల్ పాయింట్ అండి ఇది. ఎందుకు చెప్పాడు ఆ పాయింట్? అమృతవేళ యోగం చేసుకుంటున్నాం, మళ్ళీ సాయంత్రం వరకు యోగం చేసుకోవట్లేదు, బాబాతో కనెక్షన్ లేదు మనకి. అప్పుడు ఈ బ్యాలెన్స్ పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట, 2 గంటలు, మిగిలిన 10 గంటలు కూడా వ్యర్థంలో నడుస్తుంది, అక్కడ సామాన్యంలో నడుస్తుంది. అప్పుడు శ్రేష్ఠ కర్మ కింద పరిగణింపబడదు. అందుకు ఆయన తెలివైనడు కాబట్టి గంట అవగానే నువ్వు అది కరెక్ట్గా అక్కడ వదిలేసి వచ్చి బాబా దగ్గరకు వచ్చి నీ యోగం చేసుకో అని చెప్తున్నారు బాబా. అందుకే మనం ఇక్కడ పొయ్యి మీద ఏదైనా పెట్టినప్పుడు మీకు ట్రాఫిక్ కంట్రోల్ వచ్చింది, అవసరమైతే బర్నర్ ఆపేయండి. బాబా బాబా ఈరోజు 1 గంట గడిచిపోయిందయ్యా, ఆ సంకల్పం చేయండి. 1 నిమిషం, 2 నిమిషాలు వెళ్ళిపోయి మీ పని చూసుకోండి. కానీ మీరు ఇక్కడికి వచ్చేసి మనసు అక్కడ ఉండి అది మాడిపోతుందా అనుకుంటే రేపు అంతిమలో లీవ్ దిస్ ఏరియా దాంట్లో ఫెయిల్ అయిపోతారు, డెఫినెట్గా ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే అంతిమంలో ఎంత తనువు మనసు ధనంతో సమర్పణ అయినా కానీ నియమం ఏంటంటే సహయోగం చేయరు బాబా. నీ పుణ్యమే నీకు సహయోగం అవుతుంది, నీ విశ్వ కళ్యాణకారి దయాహృదయమే నీకు సహయోగం అవుతుంది, నీ మీద నిశ్చయమే నీకు సహయోగం అవుతుంది. బాబా మీద పరమ పవిత్రుడి మీద నిశ్చయమే నీకు పరమ పవిత్రునిగా తయారు చేసేస్తుంది. కాబట్టి గంటకు 1 నిమిషము మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ పాట. చక్కగా అన్నీ వదిలేసి వచ్చి అక్కడ నువ్వు కూర్చున్నావా, ఇంక నువ్వు అసలు వాణీలు చదువుకోక్కర్లేదు, వాణీలు వెళ్ళక్కర్లేదు, యోగం చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. గంటగా 1 నిమిషం యొక్క సర్వ సంబంధాల అనుభూతితో బాబా వెళ్ళిపోతున్నావా తండ్రి. సంగమేఘములో ఒక రోజు ఈ రోజులో 1 గంట అయిపోయిందా తండ్రి అని మీరు సంకల్పం చేసుకుని కూర్చోండి. ఇంక మీరు వాణీలు వినక్కర్లేదు, ధనం కూడా ఇవ్వక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. గంటకు ఒక్కసారి వెళ్ళిపోతున్నావా తండ్రి అని అనుభవం చేసుకోండి. మీరు పాస్విత్తానరు అయిపోతారండి. ఎందుకంటే ఎవరికైనా మన ఇంట్లో బాగా ప్రేమగా ఉన్న వాళ్ళకి ఒంట్లో బాగోలేనప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే అన్నం ఎక్కదు, వాళ్ళకి తెలిసిపోద్ది ఇంక చనిపోతారు అని డాక్టర్ చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది. ప్రేమ ఉన్న వాళ్ళకి
అయ్యో వెళ్ళిపోతున్నాడు పాపం, ఈ ఈ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు, నా సంబంధికుడు వెళ్ళిపోతున్నాడు అని వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. ఆ సంబంధం లేని వాళ్ళకి ఏమవుతుందంటే త్వరగా వెళ్ళిపోతే కొంత భోజనం కూడా మిగులుతుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. అంచేత మీకు నిజంగా బాబాయ్ వెళ్ళిపోతున్నాడా, ఇంకా లాస్ట్ చోటొదిలేని ఆ సందేశం ఇస్తాడు, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పటికే వెళ్ళిపోయాడు పరందామా అని మీకు నిజంగా ఉంటే మీరు గంటకి చక్కగా యోగం చేయండి. ఒక 2 నిమిషాలు ఆపేయండి, అక్కడ అనుభవం చేసుకోండి. నేను గంటల కొద్ది మాట్లాడుతున్నారు, నాకు కొంతమంది వచ్చి చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ కంట్రోల్ వస్తుంది. ఇక్కడేమో వీళ్ళకి ఈజీ చెప్పనా, అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోనా అంటే బాబా ఏం చెప్పారంటే వాళ్ళకు కూడా చెప్పు, వాళ్ళు బాబా పిల్లలైనా బయట వాళ్ళు అయినా కానీ ఏమని, అమ్మ 1 నిమిషం ఆగండి, 2 నిమిషాలు ట్రాఫిక్ కంట్రోల్ వచ్చిందని ఫోన్ కట్ చేయకు అన్నారు. ఆ ఫోన్ పెట్టుకుంటున్నాను, వాళ్ళు వింటున్నారు. లేకపోతే ఏమవుతుందండి, అక్కడేమో గంటకి నన్ను 1 నిమిషం జ్ఞాపం చేసి 60 నిమిషాల్లో 57 నిమిషాలు వాళ్ళతో మాట్లాడుకొని ఏదైనా చేసుకో, నాకు అవసరం లేదు. నువ్వు నిజంగా క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నావు అనుకో, ఖాళీగా ఉండి 55 నిమిషాలు నువ్వు ఆడుకో. ఆ 3 నిమిషాలు నాన్న వెళ్ళిపోతున్నావా బాబా వెళ్ళిపోతున్నావా, 1 గంట అయిపోయిందా, సంగమయుగంలో ఈ రోజులో 1 గంట అయిపోయిందా. ఇలాగ నువ్వు చేసుకుంటే ఆ గంట నీకు శక్తి వచ్చేస్తా అంటాడు బాబా. ఎంత సులువైన మార్గం ఎక్కడైనా చెప్తారండి ఎవరైనా, ఏ గుళ్ళో అయినా చెప్తారా? పురాణం ఇందిగనరా, లేకపోతే భగవద్గీత ఇందిగనరా, లేకపోతే అభిషేకం చేసుకో, లేకపోతే గుడి చుట్టూ 101 సార్లు తిరిగి 1 నెల రోజులు, ఇవన్నీ చెప్తారు. ఈయన క్లియర్గా చెప్పాడండి, ఆ ట్రాఫిక్ కంట్రోల్లో నీ మనసు యొక్క కంట్రోల్, సంకల్పాలు కంట్రోల్ అయినప్పుడు అంతిమ సమయంలో ఈ చోటు వదిలేయమన్నప్పుడు నీకు టచింగ్ తప్పకుండా 100% వస్తుంది. నీ కాళ్ళు కదులుతూ నీకు రక్షణ స్థలానికి నీకు తెలియకుండా నిన్ను తీసుకెళ్ళిపోద్ది అన్నాడు మహానుభావుడు. అంత ట్రాఫిక్ కంట్రోల్లో ఎంత గొప్పతనం ఉందో చూడండి. ట్రాఫిక్ కంట్రోల్. కాబట్టి బాబా ఇక్కడ వ్యర్థ సంకల్పాలు లేక మా యొక్క ఆకర్షణ కూడా నిన్ను ఓడించేస్తుంది. ఇంకోటి ఏంటి, స్థూల సంబంధీకుల సాంగత్య రూపంలో కూడా నిన్ను ఓడించేస్తుంది. కేవలము కుటుంబ సభ్యులే కాకుండా అనేక సంబంధాలు సాంగత్యం కూడా నిన్ను ఓడించేస్తుంది. ఏ సంబంధీకుల సాంగత్యంలోకి రాకూడదు, ఎవరి యొక్క సాంగత్య దోషంలో కూడా రాకూడదు. వాణి ద్వారా కూడా నీకు వ్యతిరేక సాంగత్యం యొక్క రంగు అంటించేస్తుంది. చెప్పాను కదా ఎగ్జాంపుల్ మీకు. వాణి ద్వారా కూడా వ్యతిరేక సాంగత్యం యొక్క రంగు అంటించేస్తుంది. దీని నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మరలా అన్నం యొక్క సాంగత్యం కూడా మిమ్మల్ని ఓడింపచేసేస్తుంది. సంబంధీకుల యొక్క స్నేహానికి వశమై అన్నదోషానికి వచ్చినా కూడా మీ మనసుని ఆ సాంగత్య రంగులో కంటించేస్తుంది. దీని నుంచి కూడా రక్షించుకోవాలి. అది కూడా చెప్తున్నాను. కర్మ యొక్క సాంగత్యం కూడా ఉంటుంది. చెడు సాంగత్యం కూడా ఓడించేస్తుంది. ఎన్ని రకాలు చెప్పాడు? 5 రకాలు చెప్పారు బాబా. మీకు డేట్ కావాలంటే 11/6/71 అవ్యక్తం అనేది ఏమని చెప్పాడు? 3 లోకాలు బాబ్దాదా దగ్గర ఉండే రత్నాల యొక్క గుర్తులని చెప్తున్నాడు. 3 లోకాల్లో ఉంటారంట. మనం ఇక్కడ ఈ లోకంలోనే కాదు, సూక్ష్మతంలోనే పరంధామంలో కూడా ఉంటామంట మనం. ఎప్పుడు ఏ ఒక్క సాంగత్యంలోకి మనం వెళ్లకుండా ఉంటే ఎంత కడుపు నిండిపోయి హృదయం నిండిపోయి అని చెప్పాడు చూడండి మహానుభావుడు. నేను ఎప్పుడు మర్చిపోయాను ఈ వాణిని. చదువుకుంటాను, థ్రిల్ అవుతాను, ఇంకా ఎన్నో వాణిని చదువుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఎంత రసం పోసాడో చూడండి. ఏమంటున్నాడు అక్కడ చూడ ఆపేడైనా, 3 లోకాలు నీకు దగ్గర అయిపోతాయి. 2 ఏమంటున్నాడు? చాలా బాగా చెప్తున్నారు బాబా. 3 లోకాలు మరియు బాబాకి సమీపంగా ఉండే భాగ్యం పొందే ఆత్మ అయిపోతారు అంటున్నారు బాబా. మరి యోగంలో కూర్చుంటే అంత అనుభవం అయిపోద్ది.
బాబా నాకు అనుభవం చేసేవారు. సూక్ష్మత్వంలో అమ్మ ఉంది, బ్రహ్మ ఉన్నారు, దాదీలు కూడా కొంతమంది అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నేను పరంధామలో ఉన్నాను, నీకు చంద్రుడి యొక్క గ్రహంపై ఉన్నట్టు శీతలంగా ఉన్నట్టు అక్కడికి వచ్చి యోగం చేసుకున్నట్టు అనుభవం చేసుకో, నీకు ఆ స్థానాన్ని నేను రాసిచ్చాను అన్నారు బాబా. మనసు ద్వారా నీకు ఇచ్చాను అన్నారు బాబా. ఒక్కోసారి నేను యోగం చేసుకున్నప్పుడు అక్కడ ఉండి అక్కడి నుంచి బాబాను ఆహ్వానం చేసుకుంటూ ఆ శక్తి కిరణాలు ఆ గ్రహానికి నాకు పడుతున్నట్టు అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు కరెక్ట్గా ఈ చెప్పింది సరిపోయింది చూసారా మహానుభావుడు. ఎప్పుడైతే ఒకరోజు కూడా ఈ సాంగత్య దోషంలోకి వెళ్లకుండా ఉన్నప్పుడు నువ్వు యోగంలో కూర్చోగానే నాకు 3 లోకాలు అనుభవం అయిపోతాయి. నేను ఇప్పుడు చెప్తుంటే ఈ బాబా ఈ వాక్యం చెప్తుంది. ఒక్కొక్క రోజు నేను కూడా ఏదైనా వ్యతిరేక సాంగత్య దోషంలోకి వెళ్ళాను అనుకోండి, దాని ఎఫెక్ట్ ఒక 3 రోజుల వరకు యోగం కుదరదు. కూర్చుంటాం, టైం పాస్ చేస్తాం, కానీ ఏ శక్తి రాదు. షాప్ తీసుకున్నాం, ఎవడు బేరం రాకపోతే ఏంటి ఉపయోగం? ఆ రోజు కరెంటును వర్కర్స్కి జీతం ఇవ్వటం తప్పదు కదా, అలా అయిపోతాం. అందుకే ఎంత ఎంత సూపర్ పాయింట్ చూడండి. 3 లోకాలకి దగ్గర అయిపోతావు, నెక్స్ట్ బాబాకి సమీపం అయిపోతావు, సంపూర్ణ సౌభాగ్యం పొందే ఆత్మ కూడా అయిపోతావు అన్నాడు మహానుభావుడు. ఓకే, ఒకసారి అలా యోగం కుదిరేస్తుందండి. ఎంత యోగం కుదిరేస్తుందంటే అన్ని లోకాలు తిరిగి వచ్చేస్తున్నట్టు అనిపించేస్తుంది మనకి. ఇంటర్ యూనివర్సల్ గాడ్ అతను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాబట్టి. ఒకరోజు మీరు అనుకుంటారు అన్నయ్యకి గొప్పోడు అనుకుంటారు, మీరు అనుకున్నంత గొప్పోడు నేను కాదు నేను. ఒక్కోసారి నాకు కూడా యోగం కుదరదు, కానీ జస్ట్ ఏదో టైం పాస్ అవుద్ది. అంటే ఎందుకు పాస్ అవుతుంది? అక్కడ ఏదో సాంగత్యం, దీంట్లో ఏదో సాంగత్యానికి వశమైపోయింది ఆత్మ తెలియకుండా. అర్థమైందా మీకు? ఈ సాంగత్య ఈ చెప్పిన సాంగత్యాల్లో ఏ ఒక్క సాంగత్యానికి ఒక్కరోజు వశమైనా మినిమం 3 రోజులు మీకు మళ్ళీ కుదరదు. అయితే విశేషాత్మలకు ఏం చేస్తుందంటే అటెన్షన్ వచ్చేస్తుంది వెంటనే. ఎంత అటెన్షన్ వచ్చినా కానీ అక్కడ నష్టం వచ్చింది కదా. ఇప్పుడు 800 సంపాదించుకున్నాడు ఒక కార్మికుడు, అక్కడ మందు షాపుకి వెళ్ళిపోయి 400 తాగేసాడు, అందులో నష్టం వచ్చేసిందే కదా. ఇంకా మళ్ళీ 400 ఎవరైనా ఇస్తారా? ఆ తాగి తూలుతూ వస్తూ కూడా ఇంట్లోనే తిడతాడు, బయటికి లాగేస్తాడు, మొత్తం పరువు కూడా తీసేస్తాడు. అలాగే ఒక్కరోజు ఈ చెప్పిన విషయాల్లో ఒక్కదానికి వశమైన మనకి బాబా దగ్గరికి అవలేము, 3 లోకాల దగ్గర అవలేము, సంపూర్ణ సౌభాగ్యశాలి ఆత్మ కూడా అవలేము. ఏ సాంగత్యాల నుంచి రక్షించుకోవాలని దాన్ని అలా ప్రశ్న కింద తీసుకొచ్చారు బాబా. మీ అన్నీ ఎవరి కోసం ఏ విధంగా అర్పణ చేయాలంటే విశ్వ కళ్యాణం కోసం. మన అన్నీ కూడా దేనికోసం అర్పణ చేయాలి? మన కోసం కాదు, విశ్వ కళ్యాణం కోసం చేయాలి. మన కోసం చేస్తే ఏం ఉపయోగం లేదు. మీరు ఎప్పుడైనా గుర్తించుకోండి, బాబా మీద నిశ్చయం పెట్టుకోండి, మీ మీద నిశ్చయం పెట్టుకోండి. మీ అన్నీ కూడా దయాహృదయంతో విశ్వానికి అర్పణ చేయండి, విశ్వ కళ్యాణం కోసం అర్పణ చేయండి. మరి బాబా ఆత్మాను చెప్పాను అనుకోవద్దు. బిల్డింగ్ ఎందుకు అమ్మించాడు బాబా? విశ్వ కళ్యాణం కోసం అమ్మించాడు. అది అమ్మటం వల్లనే మనకి మొన్న శివరాత్రికి 1,00,000 బుక్కులు అక్కడ పంచిపెట్టడానికి డబ్బు మిగిలింది, లేకపోతే డబ్బు ఉండదు. మీరు అందరూ ఇస్తున్నారు, కానీ అక్కడ కోట్ల మీద సేవది మనది అమ్మింది కాబట్టి మనం చక్కగా ఆ తండ్రికి ఇచ్చేసాం, మళ్ళీ దాచుకున్నాం. అసలు ఇచ్చేసాం, వడ్డీ ఇచ్చేసాం. ఆయన ఏం చేస్తాడు? అసలు వడ్డీ ఇచ్చేసాడు కాబట్టి ఆ బిడ్డను నేనే చూసుకోవాలి అని ఇంకా పెంచి మనకి ప్రతి జన్మలో ఇస్తాడు. ఆయన ప్రతి జన్మలో ఇస్తాడని కూడా మనం ఆశించొద్దు. విశ్వ కళ్యాణం కోసం ఇవ్వాలంతే, దట్స్ ఆల్. ప్రతి జన్మలో మనకి ఇస్తాడని ఆశించడం కూడా సూక్ష్మ రూపంలో కోరిక అవుద్ది. అది బాబా విశ్వ కళ్యాణానికి వచ్చాడు,
మందంతా ఆయన మీద నిశ్చయం పెట్టుకుని, మన మీద నిశ్చయం పెట్టుకుని, దయాహృదయంతో బాబా 780 కోట్ల ఆత్మలకి ఒక్క బిందువైనా నువ్వు వచ్చేవని ఎలా చేస్తావో నాకు తెలియదు. నా తనువుతో చేస్తావో, నా మనసుతో చేస్తావో, మనసా సేవతో చేస్తావో, ధనంతో చేస్తావో, పరిస్థితిగా చేసి నిన్ను సాక్షాత్కారం చేసే బ్రహ్మబాబా ఎలా అయితే ఆదిలో ఓమండలకు తీసుకొచ్చాడో పరిస్థితి స్వరూపము, కృష్ణుడి స్వరూపము, నీ స్వరూపము అలా చేస్తావో అని సంకల్పం చేసుకోవాలి మనం. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా లాక్డౌన్లో కూడా ఎంత బెనిఫిట్ ఏంటి, ఈ సాంగత్యాన్ని అన్నిటిని దూరం చేశాడు బాబా కదా. ఎక్కడ కూడా వెళ్ళి అక్క లేకుండా దూరం చేశాడు. ఇప్పుడైనా మరి గ్రహించకపోతే ఇంకేంటి మనం, మనం ఇప్పుడు కూడా గ్రహించకపోతే ఇప్పుడు కూడా ఇంకా ధనం మీద కానీ, జనం మీద కానీ, పరివారం మీద కానీ, పరమాత్మ మీద లేకుండా ఇంకా సూక్ష్మ కోరికల మీద కానీ, అల్పకాలిక రసాల మీద కానీ, సాంగత్య దోషం కానీ, మన మనసు చెప్పినట్టు కానీ, వ్యర్థ సంకల్పాలకు కానీ, సంబంధీకుల వలన కానీ, బయట సంబంధీకుల వలన కానీ, ఆహార దోషం వలన కానీ, పార్టీలకు వెళ్ళిపోయి ఎంజాయ్మెంట్ చేసేటువంటి దోషాలు కానీ, ఇవన్నీ కూడా నిన్ను 3 లోకాల నుంచి దూరం చేసేస్తుంది. ఇక్కడ కూడా యోగం కుదరదు, భగవంతుడి నుంచి దూరం చేసేస్తుంది. సంపూర్ణ సౌభాగ్యశాలి భాగ్యం నుంచి కూడా దూరం చేసేస్తుందని చెప్పారు. చాలా చక్కటి వాణీలు బాబా చెప్పారు, చక్కగా విశ్లేషణ ఇచ్చారు. ఈ అన్ని వాణీలు కూడా అంత విశ్లేషణతో, అంత వివరణతో, అంత విశాలమైనటువంటి భావన మీకున్నందుకు మా అందరినీ కూడా నీ సత్యమైన బిడ్డలుగా, విశాలమైనటువంటి హృదయం ఉన్న బిడ్డలుగా తయారు చేసుకో బాబా. చేసి విశ్వ కళ్యాణం చేయి, విశ్వానికి చేయమ్మా బాబా, చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ బాబా. ఆత్మీక తండ్రికి, ఆత్మీక పిల్లల యొక్క ప్రియాతి ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.